లెంత్ని కన్వర్షన్ చేసి చూద్దాం. లెంత్ని మెజర్ చేయడానికి ఉన్న యూనిట్స్ ఏంటి? కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్, ఇవే కదా. టైం కన్వర్షన్స్లో ఒక్కో దానికి ఒక్కో కన్వర్షన్ ఉంది కదా. ఒక్కో కన్వర్షన్కి ఒక్కో నెంబర్ తోటి మల్టిపుల్ చేయాలి కదా. కానీ లెంత్, వెయిట్, వాల్యూమ్కి అలాగా డిఫరెంట్ కన్వర్షన్స్ ఉండవు. అన్ని కన్వర్షన్స్ ఒకేలా ఉంటాయి. ప్రతి కన్వర్షన్ కి ఇంటూ 10 తో మల్టిపుల్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. మిల్లీమీటర్ టు సెంటీమీటర్ ఈ కన్వర్షన్ చూద్దాం. ఈ స్కేల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ని సెంటీమీటర్ అంటాం కదా. ఈ చిన్న లైన్స్ ని మిల్లీమీటర్ అంటారు. ఇవి ఎన్ని ఉంటాయి? 10 ఉన్నాయి కదా. అంటే ఒక సెంటీమీటర్ లో 10 మిల్లీమీటర్స్ ఉన్నాయి. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. అండ్ ఇక్కడ 10 మిల్లీమీటర్స్ కలిస్తే ఒక సెంటీమీటర్ అయింది కదా. అలాగే 10 సెంటీమీటర్స్ కలిస్తే ఒక డెసిమీటర్ అవుతుంది. అంటే ఒక డెసిమీటర్ లో 10 సెంటీమీటర్స్ ఉంటాయి అనమాట. 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అండ్ ఇలాంటి 10 డెసిమీటర్స్ కలిస్తే ఒక మీటర్ అవుతుంది. అంటే ఒక మీటర్లో 10 డెసిమీటర్స్ ఉంటాయి. అండ్ అదే సెంటీమీటర్లో అయితే 100 సెంటీమీటర్స్ ఉంటాయి. అదే మిల్లీమీటర్లో అయితే 1000 మిల్లీమీటర్స్ ఉంటాయి. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్, 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. అంటే ఒక్కో కన్వర్షన్కి 10 తోటి మల్టిపుల్ చేయాలి. అదే 2 స్టెప్స్ కన్వర్ట్ చేయాలంటే 100 తోటి మల్టిపుల్ చేయాలి. అదే 3 స్టెప్స్ కన్వర్ట్ చేయాలంటే 1000 తోటి మల్టిపుల్ చేయాలి. అంటే ఎన్ని స్టెప్స్ కన్వర్ట్ చేయాలంటే అన్ని 10s తోటి మల్టిపుల్ చేయాలి. ఇలా అన్ని కన్వర్షన్స్ని ఒకసారి చూద్దాం. అయితే వీటిని స్టార్ట్ చేసి రాయొచ్చుగా. మనకి మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంది. ఏ పవర్ n ఈక్వల్ టు a ఇంటూ a ఇంటూ a ఇంటూ సో ఆన్ n టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ అంటే a ఇంటూ ఏని 2 సార్లు మల్టిపుల్ చేయాలనే కదా. ఏ పవర్ 4 అంటే ఏని 4 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు 1 కిలోమీటర్ అంటే 10 హెక్టామీటర్స్. అదే మీటర్స్లో అయితే 3 స్టెప్స్ దాటాలి కదా. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇప్పుడు దీన్నే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 10 పవర్ 3 మీటర్స్గా రాయొచ్చుగా. అది ఎలా అంటే 1000 అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 కదా. 10లు 3 ఉన్నాయి కాబట్టి 1000ని 10 పవర్ 3గా రాయొచ్చు. అదే 10,000 అయితే 10 పవర్ 4. అక్కడ నెంబర్ పక్కన లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఇంటూ 10 పవర్ అంత వేయొచ్చు అనమాట. ఇలా అన్ని యూనిట్స్ని కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది రాసినా ఒకటే.